సైడే మూవ్ ఇట్. వెల్కమ్ టు గడిసరి అత్త సోసరి కోడలు. కృష్ణా జిల్లాలోని నందిగామ వచ్చాం. సో ఇటు సైడ్ ఇద్దరు అత్తలు ఇద్దరు కోడలు, ఇటు సైడ్ ఇద్దరు అత్తలు ఇద్దరు కోడలు ఉన్నారు. సో వీళ్ళలోంచి ఇద్దరు అత్తలు ఇద్దరు కోడలు మాత్రమే ఈ ఎపిసోడ్లో ఉంటారు. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్లో పార్టిసిపేట్స్ అమ్మా. ఓకేనా? రెడీ 1 2 3 గో. లాగుండ్రి గుంజుండ్రి. ఓహో లాగేశారు ఆవిడ. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఓకే, సో ఒక ఛాన్స్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇటు సైడ్ 1 పాయింట్ వచ్చింది. మరి ఇటు సైడ్ పాయింట్ వస్తుందో లేదో చూద్దాం. రెండో ఛాన్స్. రెడీ 1 2 3 గో. లాగుండ్రి. మామూలు లాగుడు కాదు, మొత్తం నలుగురు వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ ఎవరు గెలుస్తారో వాళ్ళే ఎపిసోడ్ లో ఉంటారు. సో లాస్ట్ ఛాన్స్ అమ్మా. రెడీ 1 2 3 గో. ఓహో అమ్మ, నా దారం అయిపోతాము. అయ్యో అయ్యో. ఓకే, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు గడిసరి అత్త సోసరి కోడలు 2 అండ్ కృష్ణా జిల్లాలోని నందిగామలో ఇప్పుడే ఇటు సైడు అత్త ఇటో కోడలు సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ పేర్లు ఏంటి, వీళ్ళ గురించి ఏంటి తెలుసుకుందాం. సో ముందుగా ఇటు సైడ్. వెల్కమ్ టు నందిగామ. థ్యాంక్ యూ చెప్పలు కూడా. వెల్కమ్ టు నందిగామ ప్రదీప్ గారు. బాగా ఇలా రోజు చేస్తే బాగుంటుంది. ఎపిసోడ్ అయ్యే లోపల గంటలో ప్యాకెట్ అయిపోద్ది. సో సూపరు. సో కోడలు గారు, మీ అత్తగారి పేరేంటమ్మా? కుసుమ అండి. కుసుమ గారు. అత్తగారు, మీ కోడల పేరు? నీలిమ. సో ఇటు సైడ్ వాళ్ళ గురించి తెలుసుకున్నాం కాబట్టి వీళ్ళ విశేషాలు తర్వాత తెలుసుకుందాం. ముందు వీళ్ళ పేర్లు తెలుసుకుందాం. ఓహో ఏహే, మనకి వాళ్ళ బిస్కెట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. కోడలు గారు, మీ అత్తగారి పేరు? మాధవి. అత్తగారు, మీ కోడల పేరు? రాధిక. సో ఇటు సైడ్ వాళ్ళ పేర్లు తెలుసుకున్నాం, కానీ వీళ్ళు అసలు ఎలా ఉంటారనేది మనకు తెలియదుగా. వీళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీరు చెప్పండి అమ్మా. నేను మా అత్తగారిని బాగా చూసుకుంటానండి. ఓహో. ఆవిడ ఏది అడిగితే అది వండి పెడతాను. ఎంత రుచికరంగా వండి పెడతాను అంటే అసలు ఆవిడకే తెలుసు ఎంత బాగుంటుందో. నువ్వు చేస్తేనే బాగుంటుందమ్మా, నువ్వు చేస్తేనే తినాలనిపిస్తుందా? మీరు చేస్తేనే తినాలనిపిస్తుందా? ఓహో, మీరు పచ్చళ్ళు బాగా చేస్తారమ్మా? బాగా చేస్తానండి. ఈవిడ పచ్చళ్ళు బాగా చేస్తారండి. వాళ్ళ అత్తగారు మెచ్చుకుంటారు. వీళ్ళ ఇంట్లో జరిగే విశ్వరూపం మీరు ఒకసారి చూడండి అమ్మా. అయిందా అత్తయ్య గారు? చేయడం ఎంతసేపు చేస్తారు? చేస్తానే ఉన్నాగా, ఇంకా కాలేదంటే ఎట్లయితే ఇది ఏమన్నా మిషన్ అనుకున్నావా? తొందరగా కావటానికి చేత్తో రుబ్బటం కావాలిగా. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి అక్కడ టిఫిన్ కి కూర్చున్నారు. మావయ్య గారు టిఫిన్ అడుగుతున్నారు. అన్ని పనులు నానెత్తినేసి నువ్వే ఫ్రెండ్స్ తో షికారులు చేస్తుంటే నేను ఒక్కదాన్ని చేయలేక ఇదైపోతున్నా. బాగా చేస్తారని మామయ్య గారు మీ చేతే చేయించమంటున్నారు. అదేమంటే అట్లా పోగొట్టం నేర్చుకున్నారు, అట్లన్నా చేసి పెడతాను. నేను తీసుకొచ్చి పల్లెటూరులో వేశారు. ఏ పని తొందరగా అవ్వదు. కూర్చుంటే కాదు, టీవీలు ఎదురుగా వచ్చిన ఫ్రెండ్స్ ఎదురుగా కూర్చుంటే పనులు కావు. మరి ఫ్రెండ్స్ వదిలేసి మీ దగ్గర కూర్చుంటే ఎలా? బాగోదు కదా. పనులు కూడా చూసుకోవాలిగా. వాళ్ళకి ఏం పని బాటలేదు, పొద్దున్నే ఎగేసుకొని వస్తారు. ఓహో, ఆ పచ్చడా నాకు అర్థమైందమ్మా, అర్థమైంది. మీ అన్యోన్యత నాకు ఆ పచ్చడిలోనే అర్థమైంది. ఇటు సైడ్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మీరు కూడా ఏదో చెప్పండి అమ్మా, ఎలా ఉంటారు మీరు? బాగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటాం. కోడలకే ఫ్రీడమ్ ఇస్తాను, ఆమె ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. అవునవును పాపం. అండ్ మీరు చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు అత్తగారు. సో మొత్తం పనులన్నీ మీరే చేస్తూ ఉంటారు పాపం, అవునమ్మా? పూజలు పునస్కారాలు అన్ని ఆవిడే చేసుకుంటూ ఉంటారు. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ భోజనం చేసి పడుకుంటారు మీరు, కదమ్మా? అది వీళ్ళ ఇంట్లో అంతా ఇలాగే జరుగుతూ ఉంటుందండి. అసలు వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? వీళ్ళ ఇంట్లో పూజలు చాలా వెరైటీగా ఉంటాయండి. ఆ పూజలో ఒకసారి చూడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. రాధిక, ఆ తులసమ్మ పూజ అయిందా? ఈ తులసమ్మ దగ్గరికి రా. కమలాసన సంస్థితం. తొందరగా చేసాయి. మళ్ళీ పిల్లలకి క్యారేజీ అది సర్దాలి కదా. ఒక మొక్కడు సరిపోద్ది కదా, ఇన్ని మొక్కలకి పూజ చేయాలా? చెయ్యాలి మరి, నా అలవాటు నీకు రావాలి కదా. మరి తొందరగా చేసేసి పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి. నేను జపం చేసుకుంటూ నీతో మాట్లాడాలంటే నా జపం ఆగిపోతుంది. నీ పనులు ఒక్కదాన్ని చేయాలంటే ఇద్దరం హెల్ప్ చేస్తూ ఉంటే గానీ బాగుంటది కదండి. అత్తగారిగా చెప్పడమే నా పని, కోడలుగా నువ్వు అన్ని సరిదిద్దుకోవాలి. సో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, ఆవిడ పూజలు చేసి ఒంగునే ఇలా అయిపోయారు అనమాట. సో ఈ రెండు టీములతో ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్ రౌండ్. సూర్యకాంతం వర్సెస్ సావిత్రి. సో మా ఈ సూర్యకాంతం వర్సెస్ సావిత్రిలో ఇప్పుడు అత్తలకి చాలా అద్భుతమైన రౌండ్. అత్తగారు ఇప్పుడు కోడల్ని చివాట్లు పెట్టే ఆప్షన్. ఎవరు చాలా వైలెంట్ గా ఉండి ఎవరు చాలా గడసరిగా ఉంటారో
వాళ్ళకి మా ఆడియన్స్, నేను కూడా చెప్పను, మా ఆడియన్సే చెప్తారు, సూర్యకాంతం ఫోటో చూపిస్తారు. ఏ అత్తగారు సూర్యకాంతం ఫోటోలు సంపాదిస్తారో చూద్దాం. ఓకేనమ్మా? సో కోడలు గారు చాలా చక్కగా ఈ పక్కింట్లోంచి తీసుకొచ్చిన ఈ చీరని కాల్చకుండా విస్త్రీ చేస్తూ ఉంటారు. ఈ విస్త్రీ చేసిన టైంలో మీ అత్తగారు వచ్చి మిమ్మల్ని చివాట్లు పెడతారు. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఆవిడకి మ్యాటర్ అర్థమైపోయింది. చప్పటి కొట్టండి అమ్మా. రెడీగా? రెడీ 1 2 3 యాక్షన్. ఏంటి నీలిమా, ఏం చేస్తున్నావు? ఐరన్ చేస్తున్నా అత్తయ్య గారు. ఏంటా చేయటం? అట్లా చేస్తే ఎట్లా? అసలు ఎక్కడ ముడతలు అక్కడే ఉన్నాయి. చీర ఐరన్ చేయటం అంటే అలానేనా చేసేది? ఐరన్ చేసిన చీరలు ఎప్పుడు చూడలేదా? ఏ పని చేసినా అంతే చేస్తావు. బయటికి పోవాలి, తొందరగా ఐరన్ చేయమ్మా అంటే అలా చేసావు. బాగానే చేస్తున్నాను కదా అత్తయ్య గారు, ఎందుకు అలా అబద్ధాలు తిడుతూ ఉంటారు? ఏంది తిట్టేది? నిన్ను తిట్టడం నాకేమన్నా పని? నువ్వు చేస్తే ఎందుకంటే అట్లానే చేసేది. ఐరన్ చేయటం ఏంది? అదేంది? అసలు ఇంతేనా చేసేది? 3 రోజుల నుంచి బాగుందోనే ఉన్నావు చీరని. 3 రోజుల నుంచి చేస్తానే ఉన్నావు చీర. ముడతలు పోవాలి కదా అత్తయ్య గారు, ఇప్పుడే కదా అంటున్నారు. ముడతలు ఎన్ని రోజులు చేస్తావు? ఇట్లా చేస్తే బజార్లో చేసే వాళ్ళని చూడలేదా? వాళ్ళు వేలు చేస్తారు, ఎన్ని చేస్తారు వాళ్ళు. చేసిన చీర లాగానే ఉంది. చీర కట్టుకొని బయటకి ఎట్టబోతారు, ఫంక్షన్ కి ఎట్టబోతారు. చేసింది అలా లాగేస్తారు. వెరీ గుడ్ అమ్మా, సూపర్ అమ్మా, అద్భుతం. ఇలా కూడా తిట్టచ్చా అని నాకు ఇప్పుడే తెలిసింది ఆ తిట్టడం గురించి. సో ఇప్పుడు ఈవిడ తిట్టిన తిట్లుకి మన ఆడియన్స్ సూర్యకాంతాన్ని చూపిస్తారా, కన్నామ్మని చూపిస్తారా తెలుసుకుందాం. సో ఆడియన్స్ ఓట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అత్తగారు, సో మీకు 12 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్. చెప్పట్లమ్మా మిగతా వాళ్ళు. ఇక ఇప్పుడు ఈ సైడ్ తిట్టు చివాట్లు ఏంటో తెలుసుకుందాం. ఈవిడ ఎలా తిడతారో తెలుసుకుందాం. అత్తగారు రెడీయా మీరు? ఓకే చెప్పట్లే. ఓకే, నా చేతికి పీచు మిఠాయి వచ్చింది, ఆవిడ చేతికి ఐరన్ బాక్స్ వచ్చింది. సో మీరు ఇప్పుడు చక్కగా విసిరి చేసుకుంటుంటే మీ అత్తగారు వచ్చి తిడతారమ్మా. ఓకే యాక్షన్. రాధికా, రాధికా ఏం చేస్తున్నావు? ఇస్త్రీ చేస్తానండి. ఏమి ఇస్త్రీ? పొద్దు నుంచి ఇస్త్రీ చేసినట్లే ఉన్నావు. అసలు ఒక వంట చేయటం లేదు, వంటలు అక్కడే ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి. అసలు ఎక్కడ పని అక్కడ ఆగిపోతే ఎట్లా? అసలు చేశానండి, టిఫిన్ అన్ని చేశాను. ఇస్త్రీ చేస్తే అయిపోద్దా పని? నీది పని. మా అత్తగారు ఉన్నారంటే కుర్చీలో కూర్చొని మాధవి అని కేకేస్తా, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అసలు అట్లా ఉండాలి కోడళ్ళు అంటే. ఆ చెవుల్లో చెవుడు మిషన్ లాగా ఎవడు పెట్టుకుంటారు. అసలు మాటలేన పడవు. అసలు చెప్పేది వినరు, డాన్స్ చేస్తారు. ఏందో కంప్యూటర్ ఏదో ఆడొస్తాడు, వీళ్ళందరూ గెలుస్తారు, అయిపోయింది. అసలు ఏంటి అసలు ఇట్లైనా చేసేది? కళ్ళజోడు పెట్టుకుని చూడండి, లేకపోతే ఎట్లుందో కనబడుతుంది. మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటే ఇమేజ్ పోతుంది. మీ మామయ్య గారు సంతూర్ మమ్మీ అంటారు. అయిపోయింది, మీ టైం కూడా అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. అత్తగారు సూపర్ గా తిట్టారండి. సో ఇంత అద్భుతంగా తిట్టారు కాబట్టి మీకు సూర్యకాంతాలు ఎన్ని వస్తాయి చూద్దాం. సో ఆడియన్స్ ఓట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12. సో ఇప్పుడు 2 టీములకి 12 పాయింట్లు వచ్చాయి కాబట్టి వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మీ ఇద్దరికి సమానంగా గిఫ్ట్ ఇచ్చే ముందు మీరు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ బాగా చేశారనుకోండి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను, చేయలేదనుకోండి అవతల టీంకి ఇచ్చేస్తాను. ఓకేనమ్మా? వెరీ గుడ్, చెప్పండి. అదే అత్తగారేదా? కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. వెరీ గుడ్, సూపర్. నిజంగా కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ స్టెప్పులు చూస్తుంటే ఆయన పెట్టేసుకునే వాళ్ళేమో ఈ స్టెప్పులు. చప్పలు కొట్టడం మా అత్తలిద్దరికి. అండ్ కోడలు మీరు కూడా సూపర్గా చేశారు కాబట్టి మీ 2 టీములకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయాక ఇట్ సైడ్ టీమ్ స్కోర్ 12 పాయింట్స్, ఇట్ సైడ్ టీమ్ స్కోర్ 12 పాయింట్స్. వెల్కమ్ బ్యాక్ టు గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ కృష్ణా జిల్లా నందిగామలో ఇప్పుడు 2వ రౌండ్ ఆడడానికి అత్త కోడలు సిద్ధంగా ఉన్నారు. 2వ రౌండ్లో చాలా చక్కగా అట్లకాడలతోనూ డ్రమ్ మూతలతోనూ కొట్టుకుంటారు. వీళ్ళు చాలా చక్కగా కొట్టుకుంటారు. ఎప్పుడు ఇలాంటి కొట్టుకునే ఛాన్స్ వస్తుందా అని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సదవకాశం మేము కల్పించాం వాళ్ళకి. పిచ్చ కొట్టుకుంటారమ్మ మీరు. ఆ కొట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళి మీరు ఆ కుర్చీలో కూర్చుంటే 1 పాయింట్. కాదు అవతల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు 1 పాయింట్. మిమ్మల్ని కూర్చొనివ్వకపోతే ఎవరికి పాయింట్ రాదు.
సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్క ఛాన్స్లో ఎవరెవరు కూర్చుంటారో చూద్దాం. సో మా రెండో రౌండ్ యుద్ధం మొదలైంది. వర్షాకాలంలో ఎక్కడైనా ఎండలు ఉంటాయండి, నందిగాంలో ఉన్నాయండి. నా చొక్కా చూస్తే మీకు అర్థమైపోద్ది, తడిసి మూపుడు అయిపోతుంది ఇక్కడ. సో ముందుగా ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు ఇటు వస్తారు. ఓకేనమ్మా, మీది ఏ రాజ్యం? చిత్తపడి రాజ్యం కాదా? సో అత్తగారు మీరు ముందుకు రండమ్మా. రెడీ, యాక్షన్. కొట్టుడే. దొండకాయ రాజ్యం యువరాణి గారు పడండి. అట్లకాడ వాడండి అమ్మా, ఇటువంటి అట్లకాడ వాడమంటే వాడరే, వాడండి. ఇట్రండి ఏంటి అట్లకాడ? కూర్చోవాలి అత్తయ్య, కూర్చోవాలి. రండి అత్తగారు, వెరీ గుడ్, సూపర్. రండి, సూపర్ గా ఆడారు అత్తగారు. మళ్ళీ చూసారా మొహం ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటారు కానీ పిచ్చ కొట్టుకు కొట్టారు ఆవిడ. సో ఇటు సైడ్ ఓ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అత్తగారు రాబోతున్నారు. రండి అత్తగారు, మంది పొట్లకాయ రాజ్యం. ఆ అటాక్ ఏంటమ్మా దోమలు కొట్టుకున్నట్టు? అదేం కొట్టుకోడు? అయ్యో రామా, రమ్మూతల కింద పెట్టి అట్లకాడతో కొట్టుకోండమ్మా. కొట్టండమ్మా దాంతో అట్లకాడతో. వాళ్ళ పక్కకు తరుముకుంటూ వెళ్ళిపోండి, పక్క తోసుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళిపోయి కూర్చోండి. ఏంటి కబుర్లు చెప్తున్నారంటే వాళ్ళతో? ఓ జరగమంటున్నారు వాళ్ళని. కూర్చోండి 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 కూర్చోండి. అదే అదే సూపర్ గా కష్టపడ్డారు. కష్టపడి ఇంకా ఆయాసంలో ఉన్నారా? యుద్ధం చేసి వచ్చిన వీర నారి ఇటు సైడ్ కూడా పాయింట్ తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు కోడళ్ళు ఎలా ఉంటారో, అత్తలు ఇలా కొట్టుకుంటే. కోడలు గారు రండమ్మా. మనది ఏ రాజ్యం? దొండకాయ. ప్రదీప్ దొండకాయ రాజ్యం వీళ్ళది. సో యువరాణి గారు వచ్చారు. అటాక్, కొట్టుడే. ఏంది? అయ్యో అయ్యో అయ్యో, మెల్ల మెల్ల. అమ్మో అమ్మో, నాకు సంబంధం లేదు అమ్మో. వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతం. చెప్పారు కదండి కోడలు ఆడితే నాకు సంబంధం లేదని. పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు వాళ్ళు. సో కంగ్రాచులేషన్స్, మీకు కూడా పాయింట్ వచ్చింది. ఇటు సైడ్ 2 పాయింట్లు, ఇటు సైడ్ 1 పాయింట్. అమ్మో, ఇప్పుడు ఈ కోడలు గారు వస్తారు, నాకు అది భయం. రండమ్మా, పొట్లకాయ రాజ్యం యువరాణి గారు. పిచ్చ కొట్టుడు. ముందే దగ్గరికి వెళ్ళిపోకూడదు, దూరం నుంచి కొట్లాడండి. ఇప్పటి వరకు ఆ కుర్చీలో ఒకడు కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు, కానీ ముగ్గురు ఎప్పుడు కూర్చోలేదమ్మా. అంత ప్లేస్ లో ముగ్గురు ఎలా కూర్చున్నారు నాకు తెలీదు. సో ముగ్గురు చాలా చక్కగా కూర్చున్నారు. ఇటు సైడ్ కూడా పాయింట్ వచ్చింది. సో ఇటు సైడ్ స్కోర్ 2, ఇటు సైడ్ స్కోర్ 2. ఇప్పుడు మీ టీం నుంచి ఒకరికే ఛాన్స్ ఉంది, మీ టీం నుంచి ఒకరికే ఛాన్స్ ఉంది. సో ఆ ఒక్క ఛాన్స్లో ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఇద్దరికి 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి కోడలు గారు ఇక్కడ రండి, ఈ కోడలు గారు ఇక్కడ రండి. ఇప్పుడు అత్త టు అత్త ఫైట్ జరుగుతుంది. సో అత్తగారు రండమ్మా. మీరు రంగంలో దిగాలంటే డ్రమ్ మూతలు మాకు ఇచ్చేయండి, మీకు 2 అట్లకాళ్ళు ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇటు సైడ్ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ అత్తగారు ఇటు వెళ్ళి ఏం చేస్తారో చూద్దాం. అత్తగారు రండి. పొట్లకాయ రాజ్యం యువరాణి గారు దొండకాయ రాజ్యం యువరాణితో పోటీ పడబోతున్నారు. రెడీ, అటాక్. మీరు చప్పట్లు కొడుతుండండి. అత్తగారు కొట్టాలి, కొట్టాలి, ఇంకా గట్టిగా తగలట్లేదు ఆవిడకి. కొట్టాలి, అయ్యో చెప్పారు కదండి, ఈ రౌండ్ కి నాకు అసలు సంబంధం లేదు. అసలు చాలా అద్భుతంగా ఆడుతున్నారు వీళ్ళు, పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు వీళ్ళు. సో ఇలా కొట్టుకోగా ఇప్పుడు ఇటు సైడ్ టీమ్ కి 3 పాయింట్లు వచ్చాయి, ఇటు సైడ్ టీమ్ కి 3 పాయింట్లు వచ్చాయి. సో ఇప్పుడు మాకు సంబంధం లేదు కాబట్టి మేము టాస్ వేస్తాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ రౌండ్ గెలుస్తారు. సో తలకాయ కావాలా తోక కావాలా? తలకాయ కావాలి. వాళ్ళ హెడ్స్, మీరు టైల్స్.
తోక వచ్చింది. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, నవ్వండి. సో మీరు ఇప్పుడు ఈ 2వ రౌండ్ గెలిచారు కాబట్టి మీకు మా తరఫు నుంచి అవునా వెరీ గుడ్, లాగేసుకున్నారు వీళ్ళు. సో సెకండ్ రౌండ్ అయిపోయేటప్పటికి ఇందాక రౌండ్ లో మనకి 12 పాయింట్లు, ఈ రౌండ్ లో 3 పాయింట్లు, 15 పాయింట్లు. ఇందాక రౌండ్ లో 12 పాయింట్స్, ఈ రౌండ్ లో 3 పాయింట్స్, 15 పాయింట్స్. వెల్కమ్ బ్యాక్ టు గడిసరి అత్త సోసరి కోడలు 2. అండ్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో నందిగాములో ఇప్పుడు ఈ అత్త కోడలు 3వ రౌండ్కి వచ్చారు. అండ్ 3వ రౌండ్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. బెండకాయలు, గోరుచిక్కులు, దొండకాయలు, టొమాటోలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే విడదీసి చాలా చక్కగా ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ టబ్లో వేస్తారు. ఫర్ సపోజ్ మీకు గోరుచిక్కుడుగా ఇచ్చాను, మీకు బీన్స్ ఇచ్చాను. మీరు బీన్స్ మాత్రమే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ టబ్లో వేయాలి. మీరు గోరుచిక్కుడుకాయ మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ టబ్లో వేయాలి. ప్లస్ మీ కళ్ళ గంతలు ఉంటాయి. ఓకేనమ్మా? మీ అత్తగారు కూడా ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే ఈ టబ్ ఇక్కడ ఉంటుంది, మీ అత్తగారి చేతిలో ఖాళీ టబ్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఒక్కొక్కటి తీసుకుని వెళ్తారు. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది కదా. అలా 3 నిమిషాల టైంలో ఎవరు ఎక్కువ కూరగాయలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్ అవుతారు. ఓకే, ఆడికి అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది, నీకు కూడా అర్థమైంది కదా. అర్థం కాలేదా? అయితే చెప్పండి, కొట్టండి. వెరీ గుడ్. సో ఇప్పుడు అత్తగారు ఇక్కడే ఉంటారు, మీరు మాత్రం గోరుచిక్కుడికాయ మాత్రమే తీసుకురావాలి. మీరు బీన్స్ తీసుకురావాలి. బెండకాయ తీసుకొస్తారా? బీన్స్ తీసుకొస్తారు. రెడీ? 1 2 3 గో. అటు వెళ్ళు వెళ్ళు, అటు కాదు, అక్కడే స్ట్రైట్ గా అది ఒకటే ట్రిప్, ఒకటే. ఆవిడ చేతిలో ఉన్నది కూడా లాక్కోవచ్చమ్మా. స్ట్రైట్ గా అంతే 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 అంతే. ఓం తలవల స్మహ, ఓం తలవల స్మహ స్మహ. మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేసి స్ట్రైట్. ఇటు సైడ్ గోరుచిక్కుడు తేవాలి, ఇటు సైడ్ బీన్స్ మాత్రమే తేవాలి. చెప్పండి అమ్మా ఏమన్నా ఆవిడకి. ఓహో ఆవిడ అదా? అదే అదే, అది కాదు గోరుచిక్కుడు, అది గోరుచిక్కుడు అమ్మా. ఈవిడ పట్టుకెళ్ళేవే తక్కువ పట్టుకెళ్తున్నారు, అది కాస్త వెళ్ళి అవతల అత్తగారికి ఇచ్చొచ్చారు మీరు. మీ అత్తగారు కాదు తెలీదా, ఎవరికి ఇస్తారో కూడా తెలీదా? తీసుకోండి, అక్కడ ఉంది, తీసుకోండి. 10 9 8 టైమ్ అప్. వెరీ గుడ్, టైమ్ అప్. తెచ్చిందే చాలా తక్కువ, అందులో తెచ్చిని కూడా 2 3 తీసుకెళ్ళి ఆవిడకి వేసి వచ్చారు మీరు. చాలా అద్భుతంగా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే అత్తలు ఆడతారు. ఇప్పుడు అత్తలు కూడా ఎన్ని గోరుచిక్కుడుకాయలు, ఎన్ని బీన్స్ అక్కడి నుంచి తీసుకొస్తారో చూద్దాం. సో తీయాలమ్మా, తీస్తారమ్మా, చప్పట్లు కొట్టండి అందరూ. సో అత్తగారు మీరు ఏం తీసుకురావాలి? బీన్స్. బీన్సా? మీరు అత్తగారు? గోరుచిక్కుళ్ళు. వెరీ గుడ్, ఇటు రండి. లేవు అసలు ఇవి, అన్ని చిక్కుడుకాయలు పెట్టి బీన్స్ పెట్టకుండా. ఏది ఉందే ఇప్పుడే కిలో వేసా మళ్ళీ తీసుకొచ్చి. ఏది లేవు, అన్నిటికి ఏదో పేరు పెడతావు అత్తమ్మ నువ్వు. ఇలా గుజ్జు ఎక్కువ ఉందట టెంకలో. మారదమ్మా, మారదు. ఏడకి తీసుకెళ్ళేది. రెడీ? 1 2 3 గో. క్లాప్స్, కమ్ ఆన్. అంత సైడ్ కి వెళ్ళండి, సైడ్ కి వెళ్ళండి, సైడ్ వెళ్ళండి. అత్తయ్య స్ట్రైట్. ఆవిడ తీసుకొచ్చేయండి, ఆవిడ ఎత్తుకుని తీసుకొచ్చి ఇందులో పెట్టేయండి. అయ్యో అత్తయ్య మీ వెనక.
అదే 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 బెండకాయ. ఎస్ కరెక్ట్ అదే. అదే అదే స్ట్రైట్ స్ట్రైట్ వెనకాలని అంతే. ముట్టుకోకండి అమ్మా, ఆవిడ ఎవరు ముట్టుకోకూడదు. చేయి పట్టుకోకూడదు అని చెప్తున్నా కూడా పట్టుకుంటారు. స్ట్రైట్ 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 వెళ్ళండి, అంతే వెళ్ళండి. స్ట్రైట్ స్ట్రైట్ మీ ముందే, దాని ముందే దాని ముందే. అయ్యో అదే లాగు లాగు. అయ్యో లెఫ్ట్ అక్కడే ఉండు, అక్కడే ఉండు. నా దగ్గరకు వచ్చారు. అత్తయ్య లెఫ్ట్, అత్తయ్య రైట్. బెండకాయలే, వంకాయలే, టొమాటోలే, గోరుచిక్కుడు బీన్సే, మామిడి తండ్రి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పట్టేసుకున్నారు. ఏంటి నన్ను పట్టుకునేది? నా దగ్గర ఆడున్నాయి. సూపర్ గా ఆడారు, చాలా అద్భుతంగా ఆడారు. ఇప్పటివరకు వీళ్ళు ఈ ఆట ఆడేంత నాకు కూడా తెలియదు. గోరుచిక్కుడుగా అంటే ఏంటి, బీన్స్ ఏంటి, రెండింటి తేడా నాకు కూడా తెలీదు. అది పాపం వాళ్ళకు కూడా తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా చక్కగా ఆడారమ్మా. ఆవిడైతే చక్కగా చెప్పినట్టే ఆడారు. అంతకంటే చెప్పినట్టే ఆడింది ఈ కోడలు గారు. సరే, చాలా చక్కగా కోడలు అత్తరు పట్టుకోకుండా జాగ్రత్తగా ఆడారు. అవతల టీం అత్తగారు వెళ్తుంటే దారిలో అడ్డం ఉంది అని చెప్పి ఆవిడ కూడా లాగేసుకుని ఆవిడ చేతిలో ఉన్నది కూడా ఇవిడ ఏం చేసుకున్నారు. కానీ ఈ కోడలు గారు మాత్రం చక్కగా రింగ్ వేసి ఆవిడ రింగ్లో నుంచి ఇవిడ బయట అంతా తిరుగుతారు. అత్తగారు అనుకుంటే మొత్తం రౌండ్లోనే తిరిగారు ఆవిడ. సో చాలా బాగుందమ్మా. సో ఇద్దరు కలిసి ఎన్నెన్ని చేశారో చూద్దాం. ఇటు సైడ్ అత్త కొడలు మీరిద్దరు కలిసి ఎరా లెక్కలొచ్చా? 1, 6, 11 11 పాయింట్స్. మొహం ఏంటి అంత ఆనందంగా పెట్టారు? చాలా ఆనందంగా పెట్టారు ఆవిడ. సో ఇటు సైడ్ చూద్దాం ఎన్ని వచ్చాయో. 1, 2, 3, 10, 11, 12, 13, 14, 15. వెరీ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్. సో మీకు మా తరఫు నుంచి చాలా ఆనందంగా ఉన్నారు మీరు, నాకు తెలిసిపోతుంది ఆనందం. ఇదిగోండి, రండి అమ్మా, తీసుకోండి, నవ్వుతూ ఇవ్వండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్. ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్. వెల్కమ్ బ్యాక్ టు గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ కృష్ణా జిల్లా నందిగాంలో ఇప్పుడు ఈ అత్త కోడలు 4వ రౌండ్కి వచ్చారు. తిన్నామా, ఆడామా, గెలిచామా? వర్షాకాలంలో కూడా ఎండలు ఉన్నాయి కాబట్టి మీకోసం ఇప్పుడే తెప్పించాం ఈ మామిడికాయలు. చాలా సింపుల్గా ఏం చేస్తారంటే ముందు అత్తలు ఆడతారు, ఓకేనమ్మా? 2.5 నిమిషాలు టైం ఉంటుంది మీకు. కోడలు ఏం చేస్తారంటే అందులోంచి టెంక తీసిస్తారు. అత్తగారు టెంకని అలా అయితే టెంకకి ఇంకేం ఉండకూడదు, టెంకోటే ఉండాలన్నమాట. ఓకే, ఆ టెంకకి గుజ్జేం మిగలకుండా ఉత్తి టెంకలు ఉంటే ఆ టెంకలు ఎక్కడుకుంటాం మేము. చాలా చక్కగా తింటారనమాట. అయిపోయాక ఆనందపడకండి కోడలు గారు, తర్వాత అత్తగారు మీకు టెంక తీసిస్తారు, అప్పుడు మీరు కూడా అన్నమాట. 2.5 నిమిషాలు టైం ఉంది. అత్తలు రెడీగా ఉండండి, కోడలు మీరు కూడా రెడీగా ఉండండి. 1, 2, 3 గో. టెంక మాత్రమే ఇవ్వండి అమ్మా ఆవిడికి. అయ్యో అత్తగారు, అమ్మా టెంక కరెక్ట్ గుజ్జుంటే ఆ టెంక కౌంట్ చేయను నేను. మీరు అన్ని తీసేయకండి అమ్మా, ఆవిడ తినేవ్వండి. మీరు తీసిస్తే వదిలేస్తున్నారండి. టెంకకి అసలు ఇంకేం మిగలకూడదమ్మా మొత్తం. ఎంత చక్కగా తింటున్నారో. అడ్డే అమ్మా, మీరు మెల్లగా ఇవ్వండి ఆవిడికి. అలా తొందర పెడితే ఫాస్ట్ తింటారని. పూర్తిగా తినాలి. అబ్బా, టెంకకి ఏం మిగలకూడదమ్మా, నాకు టెంక మాత్రమే కనపడాలి. బాగుంది అత్తగారు మామిడికాయ?
వాడు మొగల్లో వెలుగుతుండే బాగుందండి. ఇంత అందంగా మామిడికాయ తిన్నా నేను ఇప్పటివరకు చూడలేదండి. ఈ రౌండ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారండి. యాక్చువల్లీ ఈ రౌండ్ ఉంటుందని పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా వస్తున్నారు వీళ్ళందరూ. యాక్చువల్లీ చేసింది అదే. సీజన్ కి సరిపడే టెంకలన్నీ వీళ్ళు ఇప్పుడే తినేశారు. రేపు ఉంటది. అబ్బో ఈవిడ వేళ్ళు కూడా నాకేస్తున్నారు. ఈవిడ వేళ్ళు అవసరం లేదమ్మా, టెంక నాకితే చాలు నాకు. కానీ కానీ ఇక్కడ తినే టెంకన్ తీసుకో. అది పడే అది పడే. ఆహా అలా చేశారా, వెరీ గుడ్, క్లాప్స్ అమ్మా. ఆహా. సో ఈ అత్తగారు పెద్ద ముదురు టెంక, ఆవిడ ఏం చేశారంటే టెంక చేతికి వారు మొత్తం పిండేసి నాగేశారు మొత్తం. ఇంకా టెంక ఏముంటది. ఇటు సైడ్ కోడలు గారు అంతకంటే పెద్ద టెంక అండి. ఓకేనా అమ్మా, వెరీ గుడ్. ఆహా అత్త ప్లేస్ లో కోడలు, కోడల ప్లేస్ లో అత్త వెళ్ళండి అమ్మా. సో ఇప్పుడు కోడల ఛాన్స్, కోడలు ఎన్ని తింటారో చూద్దాం. అత్తలు మాత్రం టెంక మాత్రం ఇవ్వండి అమ్మా, మీరు పిండేసి ఇవ్వకండి. అండ్ టెంక కనుక గుజ్జు ఉంటే ఆ టెంక కౌంట్ ఉండదు. నాకు తెలిసి ఇందులో సగం కౌంట్ ఉండవు. సో రెడీ, 1 2 3 గో. ఓన్లీ తొక్క తీసి మాత్రం మీరు టెంక్ ఇవ్వాలి. కోడల గారికి ఎంత టెన్షన్ ఉందో టెంక తినడానికి. కోడల గారు మీ అత్తగారు ఎతికి మరి బాగా గుజ్జున్న టెంకలు తీస్తున్నారమ్మా మీకు. అత్తగారు మీకు పాటలు వచ్చా? పాడండి, మంచి పాట పాడండి. పాడండి అత్తగారు. ఏం గుర్తురాట్లా, ఏదో పాట, పాత పాట ఏదో ఒకటి పాడండి. జనని శుభకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్నా అమ్మవు నీవే. పాడండి. లాహిరి లాహిరి లాహిరిలో జగమే ఊయల ఊగెనుగా తూగెనుగా. మా కాయలు అయిపోయినాయండి. కాయలు అయిపోయాయా? ఉన్న టెంకలు చేయకమనండి, అయిపోతుంది. అవైనా పాయింట్లు వస్తాయి. టెంక మాత్రమే కౌంట్ అమ్మా నాకు. మీరన్నా నీట్గా తినండమ్మా. ఓహో లెక్కెట్టిన వాళ్ళు కూడా మాల్కెండి వేయాలి. నీరసంగా మాట్లాడతాను. అయిపోయిందమ్మా అమ్మ. వెరీ గుడ్, వెరీ గుడ్. పిండి పిప్పి చేశారు అసలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 మొత్తం ఇక్కడ 17 టెంకలు ఉన్నాయి. 17 టెంకల్లో 2 టెంకలకి ఇంకా కొంచెం మిగిలింది కాబట్టి 15 పాయింట్స్. నాకు కూడా తెలియదు. సో ఇట్ సైడ్ 15 పాయింట్స్ వచ్చాయండి. మరి ఇట్ సైడ్ ఏమొచ్చాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇది 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 ఇవన్నీ అన్ని అయిపోయినాయి కదా. ఇవి కొట్టండి, లేవు కదా. ఎక్కడెత్తాను పోనీ వద్దా? ఇందులో ఏం లేవండి. సో ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇట్ సైడ్ 13 పాయింట్స్ వచ్చాయి. సో కంగ్రాచులేషన్స్ మీకు మా తరఫు నుంచి. శుభ్రంగా దీనికి అంటించండి అమ్మా మొత్తం మామిడికి. మొత్తం ఇలా పాయండి మొత్తం దాన్ని. అది అబ్బా, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ అమ్మా. మీరు తీసేసుకోండి. అది ఇప్పటి వరకు ఎవరు ఇంత అద్భుతంగా గిఫ్ట్ అందజేయలేదు. ఆవిడ చేతికి మొత్తం మామిడికే నా బొచ్చుకు రాసి ఆవిడకి అందజేశారు. వెరీ గుడ్. అంటే మన మూతికి చేతులకి ఆల్రెడీ ఉంది కదా. సో కంగ్రాచులేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు గడ్సరి అత్త సోసరి కోడలు. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. ఈ లాస్ట్ రౌండ్ లో ఎవరు లీడింగ్ లో గెలుస్తారో వాళ్ళకే టైటిల్ రాబోతోంది. ఓకేనా?
వెరీ గుడ్. చాలా టెన్షన్లో ఉన్నారు వీళ్ళు, నాకు మాత్రం మందే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 3 నిమిషాలు టైం ఇస్తాను. ఈ 3 నిమిషాల టైంలో ఈ ప్లాస్టిక్ గ్లాసులతో గోడ కడతారమ్మా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అరే 1, 2, 3 వచ్చినాయి నీకు, శభాష్. సో అక్కడ వరకు కట్టాలి మీరు. ఓకే, అలా కడితే గాలి వచ్చినప్పుడు పడిపోతే మళ్ళీ పేర్చండి. ఎలా కడతారో నేను చూస్తాను. ఓకే, రెడీ, 1, 2, 3 గో. కింద 10 ఉండాలమ్మా, కింద 10 లేకపోతే కౌంట్ చేయం. గాలి రాకపోయినా పర్లేదు, నేను ఊదుతాను. మేము ఒప్పుకోం. రాకపోతే నువ్వు ఊదు, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదు. అత్తగారు పాట పాడచ్చు కదా, లేకపోతే కోడల చేతి పాడిస్తాను చెప్తున్నా. కోడల గారు పాడతారా? టైటిల్ నాకు రాకపోతే నేను ఒప్పుకోను. మీరు పాట పాడతారా? పాట పాడతారా? ఫ్యాన్ పెట్టా. వద్దు. పాట పాడతారా? ఫ్యాన్ పెట్టా. పాడతాను. పాడండి మరి. పాడుతున్నాను. పాడండి. స్టార్ట్. పాడండి. ఇటురా. వస్తున్నా. రండి రండి. పాడట్లేదు, మీరు పెట్టేస్తాను ఫ్యాన్. వద్దు. మీరు పాడట్లేదు. వద్దు. పాడండి. పాడుతున్నాను. పాడండి. పాడుతున్నాను. పాడండి. పాడతారా? ఫ్యాన్ పెట్టా. వద్దు. పాడండి. పాడండి. తొందర ఫ్యాన్ పెట్టేస్తాను. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగవుల పరిపాలించే జనని జనికరముల కాపాడే జనని. పాట పాడతారా? ఫ్యాన్ పెట్టినా. పాడుతున్నారు. అత్తయ్య గారు స్టార్ట్ చేశారు. ఏది వినపడలేదా? అయ్యో ఫ్యాన్ పెట్టేస్తాను. ప్రేమ మలకమ్మ రామలకమ్మ రామ చిలకమ్మ. ప్రేమ చిలకమ్మ పాడండి. రాదమ్మ. ఏదో నా కోసం పాడాడు, సావు నీ కోసం పాడే అన్నట్టు పాడుతున్నారు వాళ్ళు. మీరు పాటలే పెట్టారు. ఎంత ఆనందం రా బాబు, అబ్బాయి ఎంత శాడిజం రా బాబు మీలో. ఓం త్రీం త్రీం ఓం ఓం స్మహ స్మహ. పాడతారా? ఓం నమః శివాయ, 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 ఓం నమః ఇది శివాయ. పడుతుంది. ఓం నమః శివాయ, నా ఓం టంగా లాంటిది, ఇది పడుతుంది. నమః శివాయ, ఓం నమః ఇది పడదు. టంగా లాంటిదండి, నేనేం చేయలేను. అది ఊగుతుంది, అది ఊగుతున్నది. వదిలే, ఓ వదిలే, వదిలే. భీమ్. అమ్మయ్యా, ఎంతో ప్రశాంతంగా ఉందండి నాకు. ఇప్పుడు కానీ ఒక ఈగ అనుకో అలా పడిపోద్ది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, టైం అప్. చేతులు ఇవ్వండమ్మా, చేతులు వదిలేయండి. చేతులు వదిలేయాలి. ఇద్దరిది సగం సగమే మిగిలాయి, మొత్తం కూలిపోయాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకే, 16 పాయింట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 19, 20, 21. సో ఇటు సైడ్ 16 పాయింట్లు వచ్చాయి, ఇటు సైడ్ 21 పాయింట్స్ వచ్చాయి. నవ్వండమ్మ, 21 వచ్చాయి. ఓకే, సో కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఓవరాల్ టోటల్ చూద్దాం. 5 రౌండ్లు పూర్తయిన తర్వాత ఇటు సైడ్ టీమ్ టోటల్ స్కోర్ 59 పాయింట్స్. అండ్ 5 రౌండ్లు పూర్తయ్యాక ఇటు సైడ్ టీమ్ టోటల్ స్కోర్ 62 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు టైటిల్ గెలుచుకున్నారు మీరు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మీకు జీ తెలుగు వారి తరఫు నుంచి
అలాగే గడిసరి అత్త సోసరి కోడలు టైటిల్ గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీ చేతుల మీదుగా టైటిల్ రండి, ఆనందంగా నటిస్తూ రండి. అత్తగారు మీరు కూడా చేయండి. అత్తగారు మొహం చూసారా వెలిగిపోతుంది, చాలా ఆనందంగా ఉన్నారు ఆవిడ. సో రండి అమ్మా తీసుకోండి. అండ్ అలాగే 5 రౌండ్లో టాప్ స్కోర్ గా నిలిచారు ఇవాళ ఎపిసోడ్ విన్నర్ కాబట్టి మీకు మా తరఫు నుంచి మరో భారీ గిఫ్ట్ ఉంది. రండమ్మా. అమ్మ బరువుగా ఉందమ్మా, ఓకే తీసుకోండి అమ్మా. అలాగే వీళ్ళతో పాటు పోటీగా ఆడారు ఈ అత్తకోడలు. చివరి వరకు లాస్ట్ వరకు వీళ్ళు చిక్కుడుకాయలు, టెంకలు, గ్లాసులు మిమ్మల్ని మోసం చేశాయి. ఒక్క ప్లాస్టిక్ గ్లాస్ మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి టెంకలు మీరే మోసం చేశారు. టెంకలు నేనే మోసం చేశానమ్మా, నేను సగం తిని పెట్టాను అందులో టెంకలు. సో మీరు ఈ 5 రౌండ్లు చాలా బాగా ఆడారు కాబట్టి మీకు కూడా అద్భుతమైన గిఫ్ట్లు ఉన్నాయి. రండి అత్తగారు మీరు కూడా మిక్సీ మీద చేయండి, మమ్మ అనుకోండి. మీరు రండమ్మా, వద్దా మీకు గిఫ్ట్? వెరీ గుడ్, ఇది మీకే తీసుకోండి. మీకేనా? అవునా, పెద్దదే ఇచ్చాంగా. వీళ్ళు పంచుకుంటున్నారండి, చప్పట్లు కొట్టండి అమ్మా. సో 5 రౌండ్లో ఎవరైతే సూపర్గా ఆడారో ఒకే ఒక లేడీ, ఆవిడే ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారు. అండ్ వాళ్ళు ఎంత బాగా ఆడితే అంటే ఏ అత్తకో రావచ్చు, ఏ కోడలకో రావచ్చు, స్పెషల్గా వాళ్ళే ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారు. సో ఈ నలుగురిలో బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అత్తగారు ఉన్నారు మన దగ్గర. అంతకంటే బీభత్సమైన డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ ఏంటో నాకు తెలియదు కానీ కోడలు గారు చేశారు, అద్భుతం, వెరీ గుడ్. అండ్ ఇటు సైడ్ కోడలు గారు కూడా సూపర్ డ్యాన్స్ చేశారు. కానీ అందరికంటే హైలైట్ ఆ అత్తగారు, నన్ను పిచ్చి చివాట్లు పెట్టారు. ఇప్పుడు కరెక్ట్గా షూటింగ్ అయిపోగానే పక్క సందులో తీసుకెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టకపోతే నన్ను అడగండి, ఆ రేంజ్లో ఉన్నారు. కాబట్టి అత్తగారిని పడేద్దామని చెప్పి, అత్తగారు కంగ్రాచులేషన్స్, ఇది మీకోసం. అమ్మయ్య నవ్వింది ఆవిడ, వామ్మో వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, బతికిపోయాను. సేఫ్గా నందిగాంలోంచి వెళ్ళిపోతాను నేను. సో ఇక్కడతో మా గడిసరి అత్త సోసరి కోడలు మీ ఎపిసోడ్ అయిపోయిందమ్మా. మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. ఓపెన్